Sorry ass DJ. You can get some. ఎలా అనిపించింది ఇక్కడ క్లైమేట్? వెరీ వెరీ హ్యాపీనా? ప్రకాష్ ఎలా ఉంది సార్ ఇక్కడ వెదర్ మీకు? బాగుంది. మీ పేరు మేడం? మఠం మల్లీశ్వరి. కడం మల్లీశ్వరి లెవెల్లో చాలా బాగుంది మేడం మీ పేరు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊటీలో ఉన్నాం. నేనైతే లోకల్ ట్రావెల్ బస్లో వచ్చేసాను. ఊటీ బస్ స్టాండ్ నుంచి బొటానికల్ గార్డెన్కు. అది వచ్చేసి మన 7 రూపీస్ తీసుకున్నారు. కోతగుడి అనే బస్ ఎక్కితే మనకి ఆ రూట్లోనే మనకు 4-5 పాయింట్స్ వస్తాయి. రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, దొడ్డబెట్ట వ్యూ పాయింట్, ఇవన్నీ మన టీ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసుకోవచ్చు. చూడండి అంత వ్యూ ఎలా ఉందో. నేను ఊటీ స్ట్రీట్లో ఇక్కడ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో దింపేస్తారు. లోపలికి 500 మీటర్ మనం నడుచుకెళ్తే వచ్చేస్తుంది అనమాట. చూద్దాం రండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్తో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బొటానికల్ గార్డెన్ ఎంట్రీ టైం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చి 100 రూపాయలు టికెట్ తీసుకుంటారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఊటీ వస్తే ఈవినింగ్ టైం వచ్చినా మార్నింగ్ టైం వచ్చినా ఫస్ట్ విజిట్ చేయడం బొటానికల్ గార్డెన్ సెలెక్ట్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ చూస్తూ మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బొటానికల్ గార్డెన్ ఊటీలోని గ్లాస్ హౌస్. ఇక్కడే అల్లుడు దినకార్పణం సినిమాలోని ఇది మల్లెల మాసం ప్రేమకు తీరం శోభన సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన పాట ఇక్కడే షూట్ చేశారు. అంతేకాకుండా ఈ బొటానికల్ గార్డెన్లో కొన్ని వేల సినిమాలు షూటింగ్ జరిగాయి. మిస్టర్ పర్ఫెక్ట్తో పాటు అలనాటి ఏఎన్ఆర్ అనుబంధం, అలా చూసుకుంటే అభిలాష, చాలా సినిమాలు లేండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటాలియన్ గార్డెన్. ఇది కూడా బొటానికల్ గార్డెన్లో ఒక భాగమే. చూడ్డానికి ఆ పచ్చదనం, గ్రీనరీ 2 కళ్ళు చాలవు మనకు. సూర్యుడు అలా దిగుతున్నాడు, చంద్రుడు ఇలా వస్తున్నాడు. నడుస్తుంటే చల్లదనం అయితే బ్రహ్మాండంగా ఉంది ఊటీలో. సూపర్ సూపర్ సూపర్, తట్టుకోలేకపోతున్నాం అయితే. చాలా బాగుంది. కనిపిస్తున్న వ్యూ పాయింట్ దగ్గర కూడా మనం పైకి వెళ్ళి కూడా చూపిస్తాం. వ్యూ ఎలా ఉందో చూడండి. తామర కొలను ఎంత అద్భుతంగా ఉందో. తమిళ, హిందీ, కన్నడ, తెలుగు, మలయాళ, బీహార్, ఒరియా కొన్ని వేల భాషల చలనచిత్రాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. చూడండి మన భారతదేశం మ్యాప్ ఇండియా చూడండి ఎంత చక్కగా ప్రకృతితో చెట్లతో ఎంత బాగా వాళ్ళు చెక్కారో. చూస్తుంటే మనకు ఆనందం, దేశభక్తి పొంగుతుంది.
ఈ ఫిరంగి అనమాట, ఇది అప్పట్లో కాల్చే ఫిరంగి. ఓకేనా. వ్యూ పాయింట్కి వచ్చేసాం. బొటానికల్ గార్డెన్ వ్యూ పాయింట్. ఓకే, చాలా అద్భుతంగా ఉంది వ్యూ పాయింట్. చూడండి, అమేజింగ్ కదా. ఎటు చూసినా గ్రీనరీని చూడడానికి రెండు కళ్ళు చాలు. ఇలాంటి చోటుకు వస్తే మన లైఫ్లో ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎన్నో కొన్ని వేల సినిమాలు షూటింగ్ జరిగాయి. అలాంటి ఒక ప్లేస్లో ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, రవితేజ, ప్రభాసు, జూనియర్ ఇలాంటి పెద్ద స్టార్లంతా ఇక్కడ డ్యాన్స్ చేసి ఆడిపాడి స్టెప్పులు వేసిన వల్ల ఇలాంటి ప్లేస్లో మనం వచ్చి ఉన్నామంటే అది మన లక్కే కదా. మన బాధలన్నీ మర్చిపోయి లైఫ్ చిన్నదండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి. ఇలాంటి ప్లేసులు చూడడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊటీ బొటానికల్ గార్డెన్లో ఉన్నాం. చూడండి వెనక వ్యూస్ ఎలా ఉందో. ఇక్కడే ఈ ప్లేస్లోనే మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ గారి సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమాలో ప్రభాస్ గారు ఊటీకి వస్తారు. అక్కడ కె విశ్వనాథ్ గారి రెస్టారెంట్లో ఉంటారు కదా పైన గెస్ట్ హౌస్లో. అప్పుడు అన్నదమ్ములు క్రికెట్ ఆడేది, వాళ్ళని కలిపేది మొత్తం అంతా ఈ మైదానంలోనే ఈ పచ్చగడ్డ బయలులోనే తీశారు. అంతేకాకుండా చెంటబ్బాయి చిరంజీవి సినిమాలో నేను నీకై పుట్టానని ఆ పాట, మరియు ఛాలెంజు, అభిలాష ఇలా కొన్ని వేల సినిమాలు, బాలకృష్ణ గారు ముద్దుల మేనల్డు, ముద్దుల మామయ్యలో సినిమాలు కూడా కొన్ని పాటలు ఇక్కడ షూట్ చేశారు. చాలా సినిమాలు ఎన్నని చెప్పునండి మీకు. ఆ హౌస్ చూసారా, చూడండి ఆ రెడ్ కలర్ హౌస్ మిస్టర్ పర్ఫెక్ట్లో మీరు చూసే ఉంటారనమాట. అమేజింగ్. ఏ ఊరు సార్ మీది? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఊటీ ఎలా ఉంది క్లైమేట్ మీకు? మంచిగా ఉందా? మీ పేరు సార్? ప్రకాష్. ఓకే, గుడ్. మేడం, మీ పేరు ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అవునా, షాద్ నగర్, తెలంగాణ. ఓకే మేడం, ఎలా అనిపించింది ఇక్కడ క్లైమేట్? వెరీ హ్యాపీనా? ఓకే, ఫుల్ ఎంజాయ్ చేసేయండి. అయితే ఇప్పటిదాకా ఏమేమి చూసారు ఊటీలో మీరు? స్టార్టింగే 2 సెట్ స్పాట్ చెప్తా ఎట్లా అండి? ఓకే. ఇది 9th మైల్ షూటింగ్ స్పాట్ వెళ్ళారా? షూటింగ్ పాయింట్, 9th మైల్ షూటింగ్ పాయింట్. ఓకే మేడం, థ్యాంక్స్. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? సాధారణ తెలంగాణ నుంచి వచ్చారు. మన తమిళనాడు ఊటీలో తెలంగాణ వాళ్ళు దొరకడం మన యూట్యూబ్ ఛానల్కు మనకు లక్. ఎలా అనిపించింది సార్ ఇక్కడ వెదర్? చాలా బాగుందా? సరే సార్, మీ పేరు చెప్పండి ముందుగా. ప్రకాష్. ఎలా ఉంది సార్ ఇక్కడ వెదర్ మీకు? బాగుంది. మీ పేరు మేడం? మఠం మల్లీశ్వరి, కడం మల్లీశ్వరి లెవెల్లో చాలా బాగుంది మేడం మీ పేరు. ఓకే, మీ పేరండి? కంబం నీరజ. ఓకే, మీ పేరు బ్రో? సాయి కిరణ్. మీ పేరు మేడం? స్వాతి. ఓకే, మీరంతా ఏం జాబ్ చేస్తున్నారు? ఓకే. మీ పేరు మేడం? చాలా యాక్టివ్గా ఉన్నారు మీరైతే. మీరు మేడం?
మఠం పావని. ఇక్కడ ఏ సినిమా షూటింగ్ జరిగింది మీకు గుర్తొస్తుందా? ఈ లొకేషన్ చూస్తే చెప్పండి. ఓల్డ్ సినిమాలు చిరంజీవి ఇక న్యూ సినిమా చెప్పండి ఒకటి. మీరు న్యూ జనరేషన్ కదా, చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? ప్రభాస్ సినిమా షూటింగ్ జరిగిందండి ఇక్కడ. ఆ హౌస్ చూస్తే మీకు గుర్తు రావట్లే? మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తుందా లేదా? బ్యాచ్ ఆడే టోటల్ అక్కడ ఊటీ లొకేషన్లో 50% ఇక్కడే తీశారు. మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ స్పాట్ అనమాట. ఇది మెయిన్ మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ స్పాట్ అనే పిలుస్తారు మన తెలుగు వాళ్ళు వస్తే. మీకు తెలియదు కాల్సి ఆ సినిమా చూడండి, మీరే రియలైజ్ అవుతారు. ఓకేనా మేడం? అదే అక్కడ చర్చి కూడా వేరే ఉంది, సేమ్ ఇక్కడ కూడా తీశారు. ఓకేనా వచ్చింది. ఇంకోటి అక్కడ ఫాల్స్ వెళ్ళారు, పైకాడ్ ఫాల్స్. అయితే నెంబర్ ఆఫ్ మూవీస్ సాంగ్స్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు అయితే ప్రతి ఒక్కటి అక్కడే షూట్ చేశారు. చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ అక్కడ షూట్ చేశారు. చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండి, తమిళ్, కన్నడ, సౌత్ ఇండియా సినిమాలో మెయిన్ అక్కడే తీశారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం రండి ఛానల్ను, చూస్తూనే ఉండండి. మీ ఆర్సీ మౌలి ఆరన్.